ఏ బ్యాంక్ ఫోన్ చేసినా బ్యాలెన్స్ నిల్ అంటున్నారు. ఇప్పటి వరకు ఎలక్షన్కి ఎంత ఖర్చు అయిందో లెక్క చూపించు. చదువు. బ్యానర్స్కి కటౌట్స్కి అయిన ఖర్చు మొత్తం 12,62,000 రూపాయలన్నా. పోతే అరటి చెట్లు, పోస్టర్సు, మైక్ సెట్లు వీటికి మాత్రం దాదాపు 22 లక్షలైందా. 22 లక్షల? దీనికి ఎంత ఆశ్చర్యపడితే అలాగన్నా. 1,00,000 మంది ఆడవాళ్ళకి వెండి కుంకుమబరణలు, పిల్లలకి బొమ్మలు, మగాళ్ళకి చొక్కా పంచెలు, చదువుకునే పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ ఇచ్చానంటున్నాడు నా జీవ. ఇప్పుడు అర్థమైంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు నిల్లయిందో. ఏరా, ఆ జీవ నాకే టోపీ వేయాలని చూస్తున్నాడా? అవునన్నా, సారాయి కొట్లని మూయించి మనకొచ్చే మామూలు రాకుండా చేశాడు. 3 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నా. బీడీ సిగరెట్లు కూడా ఆ జీవాన్ని అడుక్కోవాల్సి వస్తుందన్నా. ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? అంతేకాదన్నా, అతని కాలేజ్ ఫ్రెండ్ ని ఎలక్షన్ లో మీకు ఆపోజిట్ గా నిలబెట్టాడు. నాకు ఆపోజిట్ గానా? అవునన్నా, జీవా ఎవరి మాట వినడం లేదన్నా. అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు. అయితే ఏమైంది? అన్నా, మీకు పార్టీ టికెట్ రాలేదని మన ఏరియాలో ఒకటి కృష్ణాలు పోసుకొని అంటించుకోబోతుంటే జీవా వాడిని ఆపి తిట్టి పంపాడన్నా. అవునన్నా, వాడు చచ్చుంటే మనకు సానుభూతి దక్కేది, బాగా ఓట్లు పడుండేవి. వాటిని మిస్ చేశాడన్నా. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? అదిగోన్నా వస్తున్నాడు. నమస్తే సార్. నీ నమస్కారాలు తీసి పక్కన పెట్టు. ఏంటి ఏమనుకుంటున్నారు? ఏంటి ఏమైంది? ఇప్పుడు ఏమైందా? ఇంకా ఏం మిగిల్చావు నాకు? రాజా రాజాలాగా ఉండేవాడిని లేనిపోనివి కల్పించి రాజకీయ ఆశ చూపించి బికారి చేశావు నన్ను. విషయం ఏమిటో చెప్తే నేను సమాధానం చెప్తాను. ఇంకా ఏం మిగిలిందని చెప్పమంటారు దొరగారు? ఎలక్షన్ అని చెప్పి నాకు బ్యాంక్ బ్యాలెన్సే లేకుండా చేశావు నువ్వు. మీరు పోటీ చేస్తున్నది ఓ సామాన్య వ్యక్తిని ఎదిరించి కాదు, ఓ మంత్రిని ఎదిరించి. ఊరికే చేతులు జోడించి ఓటు వేయండి ఓటు వేయండి అంటే ఏ నా కొడుకు ఓటు వేయడు. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టి తీరాలి. ఏమడిగినా దానికి జవాబు రెడీగా ఉంచుకుంటావని నాకు తెలుసు. సారా కొట్లు ఎందుకు మోయించావు? రోల్ కాల్ వసూలు ఎందుకు బంద్ చేశావు? ఎలక్షన్ పార్టీకి ఎలక్షన్ జరిగేది, మామూలు పార్టీకి మామూళ్ళు వచ్చేవి, వాటికి గండి కొట్టావు. ఎలక్షన్లో నిలిచిన వాడికి ఇమేజ్ ముఖ్యం. ఒక రౌడీజం వదిలేసి రాజకీయాలకు వచ్చాడు అంటే ఓహో మంచివాడిగా మారాడు అని చెప్పి జనం ఓట్లు గుద్దేస్తారు, ఆడవాళ్లతో సహా. నీ తేనె పూసిన మాటలు నేను నమ్మను. ఎంతో మంచివాళ్లా మాట్లాడుతున్నావే. నాకెదురుగా ఆ కాలేజ్ స్టూడెంట్ రామునిగా ఎలక్షన్లో నిలిపింది ఎవరు? నేనే. ఎందుకు? నా నోట్లో మట్టి కొట్టడానికా? కాదు, నీకు ఆపోజిట్ గా నించుంటున్న మంత్రి నోట్లో మట్టి కొట్టాలని. నా ఫ్రెండ్ రాముది, మీ మంత్రి గారిది ఒకటే కులం. కులం పేరు మీద ఓట్లు చీలిపోతే లాభం ఎవరికి? నాకా లేక మీకా? అదలా ఉంచు. కిరసిన్ పోసుకొని నిప్పంటించుకోవాలనుకున్న వాడిని ఎందుకు ఆపావు? వాడు గనక చచ్చుంటే నాకు సానుభూతి ఓట్లు పడేవా లేదా? వాడు చావకుండా ఉండడమే మీకు మంచిది. హలో, నమస్కారం సార్. నేను వార్తాపత్రిక సంపాదకుడిని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? అదే సార్, మీకు కంగ్రెస్ చెప్దాను ఫోన్ చేశాను. ఎవరో మీ అభిమాని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని అంటించుకొని చావబోతుంటే మీరు అతన్ని ఆపారటగా. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. కన్నవాళ్లను మర్చిపోయి ఇతరుల కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని అడిగిన మొదటి రాజకీయ నాయకుడు మీరే సార్. రేపు పేపర్లో ఈ విషయం హైలైట్ చేసి మీ గురించి ఫ్రంట్ పేజీలో రాస్తాం సార్. ఇవన్నీ నేనే చేసినా మీరే చేశారని పేపర్లో పబ్లిసిటీ వచ్చేలా చేశాను. ఎందుకంటే మీ మీద మంచి అభిప్రాయం కలిగి మీరు ఎలక్షన్లో గెలవాలని. నేను తప్పు చేశాను జీవా, తప్పు చేశాను. సారీ. పర్వాలేదు, వదిలేయండి. నమస్కారం బాబుల్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం, రండి. మా పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని కలుసుకోమని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు ఈసారి ఎలక్షన్లో మా పార్టీ టికెట్ పైన నిలబడాలని మా అందరి ఆశ. నాకు టికెట్ ఇవ్వడానికి మీరు సందేహించారుగా. తప్పు జరిగింది, దాన్ని గుర్తు చేసుకోకుండా క్షమించండి. మన ఎక్సైజ్ మినిస్టర్కి బదులుగా మీరు మన పార్టీ తరఫున ఎలక్షన్లో నిలబడాలి. అలాగే, చాలా సంతోషం. అన్నట్టు మర్చిపోయాను, ఎవరో మీ అభిమాని ఒకరు తగలబెట్టుకోబోతుంటే ఆపి, మినిస్టర్ల పిల్లలే వాళ్ళ నాన్నలకి టికెట్లు దొరకలేదంటే తగలబెట్టుకోవడం లేదు, అలాంటప్పుడు నువ్వెందుకయ్యా తగలబెట్టుకోబోతున్నావు అంటూ అతన్ని అడ్డుకున్నారట. మొత్తానికి ఇది మంచి ఎలక్షన్ స్టంటు. ఈ ఐడియా మీకెవరిచ్చారు? మీరంతా మంత్రులు, గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలు తీసుకుంటారు. కానీ నేను నాకు తోడుగా ఓ గోల్డ్ మెడలిస్ట్ నే ఉంచుకున్నాను.
అతనెవరో కాదు, ఈ జీవ. అమ్మా సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయండి, మర్చిపోకండి అమ్మా. సైకిల్ గుర్తుకే మీ ఓటు సైకిల్ గుర్తుకు వేయండి అమ్మా, మర్చిపోవద్దు. సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయండి. ఒక్క నిమిషం ఆపు. ఓకే, నేను గీత ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాం. మా హాస్టల్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఆ ప్రేమ్ బ్యాండ్ ఇన్ఛార్జ్ నీది. అలాగే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనెవరమ్మన్నారు అసలు? నీ దగ్గరకు రావడానికి ఎవరి పర్మిషన్ నాకు అక్కర్లేదు. చూడు, నేను నీ కూతుర్నని చెప్పి ఆ అనుబంధాన్ని అవమానపరచుకో. నేను నీ బిడ్డని కాదు, నువ్వు నా తండ్రివి కావు. మన ఇద్దరి అనుబంధం ఎప్పుడో తెగిపోయింది. వద్దు యేసు, నా మాట విను. చూడు, నేను నా పాత జీవితాన్ని వదిలేసి కొత్త మనిషిని అయ్యాను. ఎలక్షన్లో కూడా నిల్చున్నాను. మన ఇంటికి వెళ్తారా? రాజకుమారిలో చూసుకుంటాను నిన్ను. చూడు, నేను నీకు జన్మనిచ్చిన తండ్రిని మర్చిపోకు. జన్మనిచ్చావా? జన్మనిచ్చింది మా అమ్మ, నువ్వు దానికి కారణమయ్యావంతే. చూడు, నేను నా ప్రపంచంలో సంతోషంగా ఉన్నాను. నిన్ను చూస్తుంటే నా ఒళ్ళు కంపరం ఎత్తుతోంది. మనిద్దరి సంబంధం నువ్వు మా అమ్మని చంపిన రోజే తెగిపోయింది. ఇంకోసారి నా దగ్గరకు వచ్చావంటే నేను ఆ క్షణమే విషం తీసుకుని ప్రాణాలు వదిలేస్తాను. నా స్వభావం తెలుసు కదా నీకు. జన్మనిచ్చాట జన్మ స్కౌండ్రల్. గెలిపించాలి గెలిపించాలి గెలిపించాలి. జీవ రాజకీయాల్లోకి దిగాడా? ఆశీర్వదించండి. అరే మాస్టారు, ఈయనెప్పుడు వచ్చారు? మీరు ఇక్కడ ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? చిన్న వయసులో నా దగ్గర చదువుకున్న జీవా నువ్వేనా? నా ప్రియమైన శిష్యుడి జీవా నువ్వేనా? ఎందుకు మాస్టారు అలా అడిగారు? చూడు జీవా, నేను బస్సు దిగి ఊర్లోకి రాగానే జనం నువ్వు చేస్తున్న దారుణాలన్నీ చెప్పారు. మాస్టారు, మీ జీవ పెద్ద రౌడీ అయిపోయాడని చెప్పారు. కానీ నేను ఆ మాటలు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిన్ను ఈ జనం మధ్య చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలు అబద్ధం కాదు. కావాలని ఎవరు రౌడీలు కారు మాస్టారు. పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. అమ్మ పోయిన తర్వాత నాకు ఈ ప్రపంచమే వద్దనిపించింది. కానీ మీరే నాకు ధైర్యం చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? జీవా, ఇప్పుడు నువ్వెవరికి అండగా ఉంటున్నావో తెలుసా నీకు? నీ తల్లి చావుకు కారణమైన ఆ దుర్మార్గుడికి రా. మాస్టారు! జీవా, నువ్వు అనుకుంటున్నట్టు నీ తల్లి మెట్టి మించి జారిపడి చనిపోలేదురా. వాడే చంపేశాడు. జీవా, నీకు జ్ఞాపకం ఉందా? మీ ఏరియాలో పోలీస్ ఇన్స్పెక్టర్ హత్య జరిగిందిగా. ఆ హత్య చేసింది ఆ చండాలుడు బాబుల్ రెడ్డే. ఆ హత్యకు ప్రత్యక్ష సాక్షి మీ అమ్మే జీవ. తను బతుకుంటే ఎక్కడ సాక్ష్యం చెప్తుందోనని భయపడి నీ తల్లిని ఆ చండాలుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ ఘోర కృత్యాన్ని నేను నా కళ్ళతో చూశాను. ఏం చెప్తున్నావు నువ్వు? నేను చెప్పేది నిజం. నువ్వు చేరదీసిన ఆ జాతి కుక్క నిన్నే కరవడానికి రెడీగా ఉందని హెచ్చరిస్తున్నాను నేను. నీకెంత ధైర్యం? జీవా గురించి నా దగ్గరే తప్పుగా చెప్తున్నావా? నీ గోల్డ్ మెడలిస్ట్ జీవా గురించే చెబుతున్నాను. నిన్ను ఎలక్షన్లో నిలబడేట్టు చేసి నీ డబ్బు ఖర్చు పెడుతూ ఆ రాముకి ఓటు వేయమని అండర్ గ్రౌండ్ లో వర్కౌట్ చేస్తున్నాడు. అంతేకాదు, నీకు తెలియకుండా నీతో పోటీకి దిగిన ఆ ఎక్సైజ్ మినిస్టర్ తో కూడా చేతులు కలిపాడు.
ఎలాగో ఆ నారాయణ చనిపోయాడు. వాడి స్థానాన్ని వీడు దక్కించుకొని నిన్నే లేపేయాలని ప్లాన్ వేస్తున్నాడు. మాకు వచ్చిన పోలీస్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రకారం మీ నియోజకవర్గంలో ఆ రాము, మా నియోజకవర్గంలో ఆ సోషల్ వర్కరు ఇద్దరూ గెలుస్తారని తెలుస్తోంది. ఇక మన ఇద్దరికీ చెప్పే గతి. చూడు, మరో వేడివేడి వార్త. ఆ జీవా లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? మీ అమ్మాయే. గంగిగోవు లాంటి వాడని చేరదీశాను, కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తాడనుకోలేదు. ఈ యుద్ధంలో నేను గెలుస్తానో వాడు గెలుస్తాడో తేల్చుకుంటాను. ఆ జీవా, ఆ రాము ఎక్కడున్నా సరే లేపేస్తాను. ఏయ్ బాబుల్ రెడ్డి, నీకేమైనా మతిగితి పోయిందటయ్యా? ఎలాగైనా ఎలక్షన్లో గెలవాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు. ఈ జీవాతో పాటు ఆ రాముని లేపావనుకో, ఎలక్షన్ ఆగిపోతుంది. ఆ తర్వాత నువ్వు సాధించేదేంటి? నువ్వు చెప్పింది కరెక్టే. రాముగాడిని ఇప్పుడు వదిలేద్దాం, కానీ జీవా మాత్రం రేపు సూర్యోదయాన్ని చూడకూడదు. ఈ ఎలక్షన్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు.
బాబుల్ రెడ్డి తప్పుకోండి. తప్పుకోండి. ఇక్కడేం జరగలేదు, మీరేం చూడలేదు. తప్పుకోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు నరకాసురుడు తెలిపోతే ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారుగా, పోండి. పోయి సంతోషంగా పండుగ చేసుకోండి. జీవ 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 వదిలే జీవ జీవ నా మాట విను. నా మాట విని జీవ 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 వదిలే జీవ జీవ నా మాట విని జీవ 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 నా మాట నా మాట వాడిని వదిలే జీవ జీవ కూల్ డౌన్. జీవా 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 ఎంత పని చేశావు జీవా? జీవా 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 జీవా